హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఇలా చేస్తాను. మీరైతే ఎలా చేస్తారు? దానికోసం అని చెప్పేసి నేను కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక నేను ఫ్రై అయ్యేలోపు ఈలోపు టమాటాలు నేను కట్ చేసుకొని ఇలా తీసుకుని కట్ చేసుకుంటున్నాను. టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గోబీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఈ గోబీ ముక్కలు కూడా నేను ఈ ఆనియన్స్లో వేసేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత కలుపుకొని కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇవి గోబీ మగ్గిన తర్వాత ఇప్పుడు నేను రుచికి సరిపడా 1.5 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత టమాటాలు నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి, అవి కూడా టమాటాలు, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. గోబీ మగ్గిన తర్వాత టమాటా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇప్పుడు కారం 1.5 స్పూన్లు నేను కారం కూడా వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత 1.5 స్పూన్లు కారం వేసిన తర్వాత అది మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి గోబీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.